పావని ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే చిన్నాయన పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పావన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా కోసం ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారనో నాకు నచ్చుతారు, ఏ ఎక్స్టెంట్కైనా. అంటే ఒకసారి ఆర్యాటూలో ఒక షాక్, ఆర్యాటూలో కాజల్ని అడిగాను నేను లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను హెస్టేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్ పాడవకూడదు నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 10 years 6 years 7 years తెలుసు నాకు. సో తను మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు. బట్ ఓకేనా ఈ సినిమా చేయడం ఓకే కదా నీకు అని అడిగినప్పుడు వెంటనే చేశాడు. అండ్ చాలా బాగా హెల్ప్ అయింది. నీ క్యారెక్టర్ గురించి, నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ క్రాంతి, లవ్ యూ. అండ్ అజయ్ థ్యాంక్ యూ అండి. అజయ్ యాక్చువల్గా చాలా అనుకున్నప్పుడు, బ్రదర్ అనుకున్నప్పుడు, ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు అసలు అజయ్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం. అని అప్రోచ్ అయ్యాం, అనుకోమని తెలిసింది అజయ్కి. సునీల్కి తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు, నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 3-4 years, పుష్ప 5 years అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా. సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను. ఇంకా 5 years కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి.